నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 25వ తేదీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలు ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం శ్రీ మద్దిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా సుదర్శన నృసింహ హోమం అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మరియు రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా షిరిడి సాయిబాబా ఆలయంలో అనకాష్టమి వ్రతం గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు కోటేష్ గుచ్చ నుండి జాలువారిన అద్భుత కళాకృతుల ఆవిష్కరణ స్ఫటికలింగేశ్వర ఆలయంలో వరుణ హోమం నంద్యాలలో నకిలీ ఎస్ఐ పేరుతో ఓ వ్యక్తి హల్చల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి నోటిఫికేషన్ మేరకు ఈ నెల 25వ తేదీ నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని నంద్యాల డిఆర్ఓ పద్మజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలను నంద్యాల జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, అందుకు గాను పట్టణంలో 3 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయా శాఖల అధికారుల సహకారంతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మనకి డిఈఓ ఎగ్జామ్ కోసము ఏపీపీఎస్సీ వాళ్ళు 25న ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు నంద్యాల జిల్లాలో. అందులో 3 వెన్యూస్ ఉన్నాయి. 3 వెన్యూస్ కూడా నంద్యాలలోనే ఉన్నాయి. తర్వాత ఆ 3 వెన్యూస్ కోసం మేము 3 డిప్యూటీ తహసీల్దార్స్ని లైజన్ ఆఫీసర్స్గా వేశాము. అలాగే ఈ ఎగ్జామ్స్ సజావుగా కండక్ట్ చేయడం కోసం అని చెప్పి మేము వివిధ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 144 సెక్షన్స్ ఇవ్వమని చెప్పి కన్సర్న్ తహసీల్దార్స్కి చెప్పడం జరిగింది. అట్లాగే కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉండేటట్టు ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారికి కూడా తగినంత సెక్యూరిటీ ఇవ్వడానికి మేము రాయడం జరిగింది. ఇవి కాకుండా డిఎంఎండ్హెచ్ఓ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్లో మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి ఏదన్నా ఎండాకాలం కాబట్టి మెడికల్ ఎయిడ్ కోసం అని చెప్పి ఒక క్యాంప్ లాగా చిన్న క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం కూడా చేశాము. ఇవన్నీ చర్యలు తీసుకొని సజావుగా నడిపించడం కోసం అని చెప్పి మేమందరం కూడా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వారి ఆధ్వర్యంలో ఈ ఈ ఎగ్జామ్ జరుగుతోంది. అందువల్ల సజావుగా నడిపించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. 605 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. వారందరికీ కూడా తగిన ఏర్పాట్లు మేము చేస్తున్నాం. పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతున్నది. ఆ మేరకు సంబంధిత శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్ లో మే నెల 24వ తేదీ నుండి చెల్లించవచ్చన్నారు. ఈ ఫీజు ఓసీ అభ్యర్థులకు మరియు బీసీ అభ్యర్థులకు 700 రూపాయలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయల చొప్పున చెల్లించవచ్చని తెలిపారు. ఆ తదుపరి ర్యాంకుల ఆధారంగా ఈ నెల 27వ తేదీ నుండి జూన్ నెల 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన, మే నెల 31వ తేదీ నుండి జూన్ నెల 5వ తేదీ వరకు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే వెబ్ ఆప్షన్లు చేసుకున్న వారు జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన సీట్ల కేటాయింపు పూర్తి చేయడం జరుగుతుందని, జూన్ 10వ తేదీ నుండి పాలిటెక్నిక్ కళాశాలలు క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ఈ విధంగా ఉంటుందని పేర్కొన్నారు. పాలిసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు దగ్గరలోని పాలిటెక్నిక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవచ్చన్నారు. మే నెల 27వ తేదీ 1వ ర్యాంకు నుండి 12,000 ర్యాంకు వరకు, 28వ తేదీ 12,001వ ర్యాంకు నుండి 27,000 ర్యాంకు వరకు, 29వ తేదీ 27,1వ ర్యాంకు నుండి 43,000 ర్యాంకు వరకు, 30వ తేదీ 43,001వ ర్యాంకు నుండి 59,000 ర్యాంకు వరకు, 31వ తేదీ 53,001వ ర్యాంకు నుండి 75,000 ర్యాంకు వరకు,
ఒకటవ తేదీ 75,001వ ర్యాంకు నుండి 92,000 ర్యాంకు వరకు, రెండవ తేదీ 92,001వ ర్యాంకు నుండి 1,08,000 ర్యాంకు వరకు, మూడవ తేదీ 1,08,001వ ర్యాంకు నుండి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. పాలిసెట్ 2024 రిజల్ట్స్ వచ్చి ర్యాంకులు ఇచ్చారు. దానికి సంబంధించిన అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ ఈరోజు వెలువడిందండి. దాని ప్రకారం మనకి రేపటి నుంచి దీనికి సంబంధించిన అడ్మిషన్స్ ప్రాసెస్ కోసము ఫీజు పే చేయడానికి అవకాశం ఉంది. దాని ఫీజు పే చేసిన తర్వాత ఆ రిసీట్ తీసుకుని వారి ర్యాంకుల ప్రకారము హెచ్ఎల్సీస్ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉంటాయి. వాటి దగ్గరికి 27 నుంచి 3వ తారీఖు వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా 5వ తేదీ వరకు కూడా జరుపుకోవచ్చండి. దాని తర్వాత 7వ తేదీన సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మనకి 10వ తారీఖు నుంచి కాలేజీల్లో క్లాసులు జరగడానికి అవకాశం ఉందండి. వాటిలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము కొన్ని సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఒరిజినల్స్ మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్లు జెరాక్స్ సెట్లు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఒరిజినల్స్ని వెరిఫై చేస్తారండి. అది గమనించాలని అందరూ కూడా. దీనిలో వెరిఫికేషన్ కోసం ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెటు, పాలిసెట్ హాల్ టికెటు, పాలిసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ స్థానిక దీనికోసం స్టడీ సర్టిఫికెట్స్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాష్ సర్టిఫికేట్ ఉంటే కనుక క్యాష్ సర్టిఫికెట్ కంపల్సరీగా తెచ్చుకోవాలి. వాళ్ళు క్లెయిమ్ చేయాలంటే టీసీ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఒరిజినల్స్ చూసిన తర్వాత ఆ జెరాక్స్ సెట్ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేందుకు పాస్వర్డ్స్ వస్తాయండి. దీని మీద ఏమైనా కనుక డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే appoliset.nic.inని సందర్శిస్తే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లేదా కొన్ని వెబ్సైట్ నెంబర్లు కూడా మన కాలేజీలో కూడా కొన్ని నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రెస్ రిలీజ్ కూడా చేస్తున్నాం. ఈ ర్యాంకులు ఏ రోజున రావాలి అనేది డీటెయిల్ నోటిఫికేషన్లో ఉంటుందండి. దానికి ఏ కాలేజీలో ఎట్లా జరుగుతాయి, ఏ రోజులని ఏ డిమాండ్ ఉంటుందో దాన్ని బట్టి ర్యాంకులను డిసైడ్ చేసేది ఉన్నత ఆఫీసులో ఉంటుంది. అక్కడి నుంచే ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. దాని ప్రకారంగా ప్రతిరోజు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు అక్కడికి చేరుకుని వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీ రిసీట్ చూపిస్తే కనుక వెబ్ ఆప్షన్స్ కంప్లీట్గా అయిపోతుందండి. ఆ ప్రాసెస్ సరిపోతుంది. నంద్యాల పట్టణం తెలుగుపేటలో వెలిసిన శ్రీ మద్దులెట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గత 2 రోజుల నుండి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నవి. ఈ సందర్భంగా మొదటి రోజు అంకురార్పణ, ధ్వజారోహణం, రెండవ రోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, చివరి రోజు వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా సుదర్శన నరసింహస్వామి హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తాదులకు ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మన నంద్యాల జిల్లా తెలుగుపేట గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి
శ్రీ లక్ష్మీ మద్దిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క జన్మదిన సందర్భంగా త్రయాణిక దీక్షతో అంటే 3 రోజులు దీక్షతో బ్రహ్మోత్సవ కార్యక్రమం కూడా వైభవంగా ఈనాటి రోజున పూర్తయింది. మొట్టమొదటి రోజున ఆ యొక్క స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం, అలానే ధ్వజారోహణ కార్యక్రమం, నిన్నటి రోజున స్వామి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా చక్కగా అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అలానే భక్తులందరూ కూడా వందల మందిలో వేలాది మందిగా పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా వీక్షించి అన్నప్రసాద వితరణ కూడా స్వీకరించి చక్కగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందారు. అలానే ఈనాటి రోజున పౌర్ణమి సందర్భంగా ఈనాటి రోజున చక్కగా శ్రీ సుదర్శన నరసింహ యాగాన్ని కూడా ఉదయము 9 గంటల నుంచి ప్రారంభం చేసుకొని దాదాపుగా 12-1 గంట ప్రాంతం వరకు ఈ యొక్క సుదర్శన నరసింహ యాగాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అలానే భక్తులందరూ కూడా వేలాది మందిగా ఈ యొక్క సుదర్శన నరసింహ యాగాన్ని కూడా పాల్గొని ఆ యొక్క సుదర్శన నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందగలిగినారు. మీ అందరికీ కూడా ఆ యొక్క మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నంద్యాల తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చెద్దించెద్ది 26వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు చివరి రోజు అనగా పౌర్ణమి రోజు నరసింహస్వామి వారి హోమం సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి అమ్మవార్లకు ఒడిబియా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఉదయం 7 గంటలకు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 11 గంటలకు రమా సమేత సత్యనారాయణ స్వామి వార్ల కళ్యాణోత్సవం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షురాలు యాడికి శ్రీదేవి మరియు సభ్యులు అలాగే దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి నాగప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షురాలు సభ్యుల ఆధ్వర్యంలో 50 మంది భక్తుల సహకారంతో శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం, గ్రామోత్సవం, అన్నదానం వితరణ చేపట్టడం జరిగిందని, సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరారు. నీకోసం లైట్ వేసాను, అందుకే నంద్యాల జిల్లా నంద్యాల పట్టణము కోట వీధిలో వెలిసిన శ్రీ కౌకుంట్ల లక్ష్మయ్య గండ్రకోట సుబ్బమ్మ గార్ల అన్నదాన సత్రము శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానమునందు ఇక్కడ ఈ దేవస్థానమునందు ప్రతి సంవత్సరము వైశాఖ పౌర్ణమి రోజున ఇక్కడ అత్యంత వైభవముగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతములు మరియు 11 గంటలకు స్వామివార్ల కళ్యాణోత్సవము, తదుపరి అన్నదాన కార్యక్రమములు దాతల సహాయంతో ఇక్కడ ఎంతో వైభవముగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమములను దేవస్థానం చైర్మన్ గారు యాడికి శ్రీదేవి గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు వీరి సహాయ సహకారములతో ఈరోజు శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానమునందు ఉదయం 7 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ వ్రతములు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 11 గంటలకు స్వామివార్ల కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవం తదుపరి స్వామివారి కళ్యాణమునకు వచ్చిన 50 మంది భక్తులకు కూడా దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 6 గంటలకు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారు నంద్యాల పట్టణ పురవీధుల్లో కూడా గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు విచ్చేసినటువంటి 50 మంది భక్తులకు కూడా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమమునకు సహకరించినటువంటి 50 మంది దాతలకు భక్తులకు కూడా దేవస్థానం కమిటీ తరపున మరియు దేవాదాయ శాఖ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నంద్యాల పట్టణం శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శిష్యుడు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఘనంగా అనగాష్టమి వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ వ్రతంలో వందలాది మంది భక్తాదులు హాజరయ్యారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ నిర్వాహకులు ఎల్లాస్వామి, ప్రభాకర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వ్రతం యొక్క విశిష్టత గురించి వెంకటేశ్వరరావు భక్తులకు వివరించడం జరిగింది. నంద్యాల పట్టణవాసులందరికీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ శుభం, జయం, మంగళం కలగని అనే ఉద్దేశంతో శ్రీ గురు గణపతి సచ్చిదానంద స్వామి పంపగా వారి ఆశీస్సులు తీసుకుని బాబా గారి గుడికి వచ్చాను. ఈ రోజున పిల్లలందరితో ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ వ్రతం ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారు ప్రసాదించిన కృతయుగలోని వ్రతం ఇది. ఈ వ్రతాన్ని అష్టసిద్ధుల వ్రతం అని కూడా అంటారు. మనకు తీరని ఎన్నో కోరికల్ని ఈ వ్రతం తీరుస్తుంది. అందుకే అష్టసిద్ధుల అనఘవ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని కృతయుగలో ఆచరించగా శ్రీరామచంద్ర ప్రభు ఈ వ్రతాన్ని త్రేతాయుగలో ఆచరించాడు తన తండ్రి చెప్పగా. ఆ తర్వాత ద్వాపరయుగంలో పాండవులందరూ తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రత విశేషాలు చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించండి ధర్మరాజా అనగా ఆ పాండవులు చేసిన వ్రతం ఇది. కలియుగం వచ్చేసరికి ఈ వ్రతం మరుగున పడిపోయింది, ఎవ్వరికీ తెలియదు. దత్తాత్రేయ అంటే తెలిసేమో కానీ దత్తాత్రేయ స్వామి అనగా భగవానుడిగా ఈ వ్రతంలో దర్శనమిస్తాడని, ఆయన ధర్మపత్ని యోగీశ్వరి అర్ధనారీశ్వరిగా ఉన్న ప్రాణేశ్వరి అనఘాలక్ష్మి పక్కనే ఉంటుందని, వాళ్ళకి 8 మంది మగపిల్లలు ఉన్నారని, ఆ 8 మంది మగపిల్లల్ని అష్టసిద్ధులు అంటారని, ఆ 10 మందికే ఈ వ్రతం చేస్తారని ఈ కలియుగంలో ఎవరికీ తెలియదు. కృత త్రేత ద్వాపరయుగాల అమృతాన్ని వర్షింపజేసిన ఈ వ్రతం కలియుగలో మళ్ళీ దత్త పరమాత్మైన సద్గురు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారే 45 ఏళ్ల క్రితం వెలుగులో తీసుకొచ్చి అందరికీ వ్రతాన్ని ఇచ్చి మీ కష్టాలు మీరే తీర్చుకోండి, ఎవరికి చేయి చూపించొద్దు, ఎవరికి తలదించొద్దు, సగౌరవంగా నిలబడి బ్రతకండి అంటూ ఇచ్చిన అమృత వ్రతమే
ఈ అనఘాష్టమి వ్రతం. అందుకని ఈ వ్రతాన్ని మన గ్రామ క్షేమం కోసం, చుట్టుపక్కల అందరికీ పాడి పంటలు అభివృద్ధి చెందని, సకాలంలో వర్షాలు కురవని, ఎవరైతే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని ఫలితం దక్కని అని బాబాగారి దేవస్థానంలో అయ్యగారు పిలిచి ఈ వ్రతాన్ని చేపిస్తున్నారు. అందరికీ శుభం, అందరికీ జయం. నంద్యాల మరియు పరిసర ప్రాంత భక్తాదులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపాన వెలిసిన శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి షిరిడి సాయినాథుని ఆలయంలో దత్తపీఠం వారు అనఘాదేవి వ్రతాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈ వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు కలిగి వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. అంత మహత్తర కార్యక్రమం వ్రతం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ వ్రతంలో పాల్గొనడం మాకైతే చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న చేపట్టిన మాకు భక్తులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కాబట్టి భక్తులారా, మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొని ఆ బాబావారి దివ్య ఆశీస్సులు పొందగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరామ్. భక్తాదులంతా పెద్ద ఎత్తున వచ్చారు. మేము ఊహించిన రీతిలో మేము చేయలేమనుకున్నాం, కానీ బాబావారి చేయిస్తున్నారు. 3 రోజుల క్రితం వారు వస్తామని చెప్పారు. వారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ చేయాలనుకుంటే 3 రోజులకే అంతా సహకరించి భక్తాదులు సహకరించి ఇక్కడ అందరికి వచ్చినందుకు భక్తాదులందరికీ నమస్కారములు. అలాగే ముందు ఏదైనా కార్యక్రమాలు ఇక్కడ చేయించాలని భక్తులు విశేషంగా వస్తారని ఆశిస్తున్నాము. గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ తన కుంచె నుండి గౌతమ బుద్ధుని చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. బౌద్ధ సాంప్రదాయంలో దక్షిణ ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా ప్రాంతంలో బుద్ధ పౌర్ణిమ అనే పండుగను సాంప్రదాయంగా అక్కడి ప్రజలు నిర్వహించుకుంటారు. బుద్ధుడు శుద్ధోధన మహారాజు సిద్ధార్థ గౌతముడిగా జన్మించారు. ఆధ్యాత్మిక సాక్షాత్కారంతో జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా తన మార్పు చెందడం జరిగింది. రావి చెట్టు క్రిందనున్న గౌతమ బుద్ధుడు తన శిష్యులకు ప్రజలకు హితోపదేశం చేసినట్లుగా ఉన్నది. మరో చిత్రంలో సకల జీవరాశులు బుద్ధుని చిత్రంలో ఉన్నట్లుగా ఆవిష్కరించడం జరిగింది. చిరునవ్వుతో గౌతమ బుద్ధుడు, బియ్యపు గింజలపై గౌతమ బుద్ధుని సూక్ష్మ చిత్రాలు, ఇలా వివిధ రకాల శైలిలో బుద్ధుని చిత్రాలను అద్భుతంగా చిత్రకారుడు కోటేష్ ఆవిష్కరించారు. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం నందు వైశాఖ మాస పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం ఉదయం అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశీస్సులతో యోగానంద ఆధ్వర్యంలో అమ్మ స్ఫటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఋష్యశృంగ మహాముని వరుణ మంత్రంతో వరుణ యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి గావించారు. విచ్చేసిన భక్తాదులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీ, రఘునాథ్ రెడ్డి, తిమ్మయ్య, యోగా సభ్యులు పాల్గొన్నారు. నంద్యాలలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి సందర్భంగా స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక వరుణ యజ్ఞం జరిగింది. అమరయోగ వికాస కేంద్రం నందు ప్రతి నెల పౌర్ణమి రోజు హోమాలు జరుగుతాయి. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ హోమాలకు హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
నంద్యాల పట్టణంలో ఓ వ్యక్తి నకిలీ ఎస్ఐగా అవతారం ఎత్తి పట్టణంలోని జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. తాను ఎస్ఐనంటూ జిరాక్స్ కాపీ ₹1 ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇవ్వడం గిట్టుబాటు కాదని చెప్పడం, అలాగే ఎక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నావని ప్రశ్నించగా కోపద్రేకుడైన సదరు నకిలీ ఎస్ఐ మరియు అతనితో పాటుగా వచ్చిన మరో వ్యక్తి జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిపై దాడికి పాల్పడడం జరిగింది. పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా ఆ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణ అనే వ్యక్తి తాను ఎస్ఐనంటూ పట్టణంలోని ఓ జిరాక్స్ షాప్ నందు దౌర్జన్యం చేసి జిరాక్స్ కాపీని ₹1 ఇవ్వాలని డిమాండ్ చేసి దాడికి పాల్పడడం జరిగింది. పోలీసులు విచారణలో సదరు వ్యక్తి గతంలో ఆర్టీసీలో సెక్యూరిటీగా పనిచేశాడని తెలిసింది. ఈ విషయాన్ని ఎస్పీకి సమాచారం అందించిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖ పేరును వాడుకోవడంతో పోలీసు ఉన్నత అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ మన తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో పత్తి వెంకట సత్య ఉదయ్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరి కాంప్లెక్స్ లో జిరాక్స్ సెంటర్ ఆన్లైన్ సర్వీసెస్ నడుపుతూ ఉంటాడు. ఈరోజు ఉదయం 12:10 గంటలకు ఒక వ్యక్తి రామకృష్ణ అని చెప్పి పోయేసి జిరాక్స్ కోసం పోయాడు. జిరాక్స్ తెచ్చుకున్నాడు. జిరాక్స్ తీసుకోవడంలో దాంట్లో ఎంత అయిందంటే ₹10 అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది. ఎందుకు అంత అయిందని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది. గొంతు పట్టుకొని కొట్టడం జరిగింది. దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయ్ అని వచ్చి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేస్తున్నాము. అతను విచారించుకోగా అతను రామకృష్ణ అని చెప్పి తెలిసింది. అతను ఇంతకుముందు గతంలో సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ పనిచేసినాడు. సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్టీసీ దాంట్లో పనిచేసినాడు. కొద్దిగా 2018 నుంచి అతను డ్యూటీకి ఆబ్సెంట్ అయితే సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు. ప్రస్తుతం అతను ఎస్ఐగా పనిచేయట్లేదు. అదర్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ఊరిపోవడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేస్తాను. అంటే అతను ఎస్ఐ అని చెప్పి నేను ఆ విధంగా దౌర్జన్యం చేస్తున్నాను సార్. అంటే డ్యూటీలో లేకుండా ఎస్ఐ అని చెప్పుకొని రిమోట్ ఫ్రమ్ సర్వీస్ అయినాడు. ఎస్ఐ కాదు అతను. ప్రీవియస్గా ఎస్ఐ ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఆ విషయం కూడా వాళ్ళు రాశారు. దాన్ని కేసు నమోదు చేసి చర్య తీసుకున్నాను. నా పేరు వచ్చేసి పత్తి వెంకట సత్యపురే. నేను సుబ్రహ్మణ్య షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్ ఉంది. మొదటగా నా షాప్కి 2 వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళిద్దరూ రీస్టాంపింగ్ కోసం వచ్చారు. ఫస్ట్ నాకు ఆ స్టాక్ లేవని చెప్పి నేను షాప్కి పంపించాను. తర్వాత పీడిఎఫ్ పంపిస్తాను జిరాక్స్ తీయమని చెప్పారు. ఒక పీడిఎఫ్ వచ్చేసి ₹10 పడుతుంది. ఆన్లైన్లో వచ్చేసి మామూలు అయితే ₹2 పడుతుంది. మీకు కావాలంటే తీసిస్తానని చెప్పారు. తన పక్కన ఉన్న వ్యక్తి వచ్చేసి ఎస్ఐ అని చెప్పి తనకి తక్కువ ఇయరా అని చెప్పారు. లేరున్నా ఎవరైతే ఉంటారో నాకు వచ్చేసి నాకు తిరగడు అందుకోసం అని చెప్పాను. మీరు ఎక్కడో తీసుకుంటా అంటున్నాడు కదా, నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను. దానికి చేయి చేసుకొని నా మీద నా సిస్టమ్ కింద వేయడం జరిగింది. అందరూ వచ్చి ఆపాలి కల్లా కొట్టడం కొంచెం ఆపారు. నా నెత్తిపైన నా భుజం పైన గీతలతో కొట్టి రాగి చట్టు చింపడం జరిగింది అని చెప్పారు. ఎక్కడ ఏం చెప్పలేదు. నేను ఎస్ఐని తన పక్కన పెట్టి చెప్పారు. ఏం చేస్తుంటారు అంటున్నాడు. మాకైతే ఇప్పుడు లేదే స్టేట్ చేస్తున్నాము అంటున్నాడు. ఇప్పుడైతే పదవిలో లేరు అని చెప్తున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25వ తేదీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలు. ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం. శ్రీ మద్దిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా సుదర్శన నృసింహ హోమం. అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మరియు రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం. ఘనంగా షిరిడి సాయిబాబా ఆలయంలో అనకాష్టమి వ్రతం. గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు కోటేష్ గుచ్చ నుండి జాలువారిన అద్భుత కళాకృతుల ఆవిష్కరణ. స్ఫటికలింగేశ్వర ఆలయంలో వరుణ హోమం. నంద్యాలలో నకిలీ ఎస్ఐ పేరుతో ఓ వ్యక్తి హల్చల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.